ఐశ్వర్యము మిమ్మల్ని పాడు చెయ్యదు. ఎప్పుడు పాడు చేయదో తెలుసా? నేను ఇది కూడా ఆయనకి చెందిన వారము అని మీరన్నంత కాలం మిమ్మల్ని ఏమీ పాడు చేయదు. మీరు విద్వాంసుడైనా, పండితుడైనా, అధికారి అయినా, విద్యావంతుడైనా, అందగాడైనా, ఇది అది రెండు ఈశ్వరుడివి అని మీరు అన్నంత కాలం మీరు ప్రసాద బుద్ధితో బతికినట్టు. ఎప్పుడైనా నాది అంటేనే ప్రమాదం వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడు బయటికి పోతావు? ఈశ్వరుడు ఇచ్చిన దాంట్లోంచి నాదంటే పోతావు. నాదనకుండా ఆయిందండి అంటూ ఉండు. కోట్లకి కోట్లు ఉండని, నీకేమీ బాధ లేదు. నువ్వు అభ్యున్నతిలో పెడతావు. ఇంకా విపరీతమైన పాండిత్యం ఉంది. నాదేంటండి ఇదంతా ఈశ్వరుడు ఇచ్చిన వాక్కను. ఏమీ పాడవు. గొప్ప అందగాడివి. నా అందం ఏమిటండి? ఈశ్వరుడు ఇచ్చిన అందం అండి. నన్ను ఏమీ పాడవు. గొప్ప అధికారివి. నాదేముందండి? ఈశ్వరుడిచ్చిన అధికారం. నాదా గొప్పతనం అనండి. మీరేం పాడవరు. ఏదైనా నాదేనండి, బయటికి దోహేస్తారు.